ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి తొందరపడి నెట్టి వేయకు, రేపటి రోజున నువ్వు ఏ గుడ్ న్యూస్ అయితే వినాలి అని అనుకుంటున్నావో ఆ గుడ్ న్యూస్ వింటావమ్మా. ఈ బాబాపై పూర్తి నమ్మకం ఉంచు తల్లి, వెంటనే నా పాదాలు తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. బాబా గారు మరి మనకి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారు. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీకోసమే నీ సాయి తండ్రి ఒక శుభవార్తను తీసుకువచ్చాడు. అది ఎప్పుడో కాదు, రేపటి రోజున నువ్వు ఏదైతే వినాలి అనుకునే గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది నీ సాయి తండ్రి నీకు తప్పకుండా అందివ్వబోతున్నాడు. శ్రద్ధగా నీ సాయి తండ్రి చెప్పేటటువంటి మాటలను మనసారా విను, తప్పకుండా నీకు అర్థమవుతుందమ్మా. నీ సాయి తండ్రి మాటలు మనసారా నింపుకుని వాటి గురించి ఆలోచిస్తున్నావు కదూ. బాబా నీతో నేను ఎన్నో చెప్పాలి అని అనుకుంటున్నాను, అయినా కూడా నా మనసుని నా ఆధీనంలో ఉంచుకోలేనంతగా అలాంటి పరిస్థితుల్లో నేను ఉండిపోతున్నాను. నిజం చెప్పాలి అంటే నా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసు బాబా. నా మనసులో మాట నీకు కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి తండ్రి. ఒకవేళ నీతో నేను చెప్పుకోలేకపోయినా ప్రతిదీ కూడా నీకు తెలుసు కదా. ఎందుకంటే నా మనసులో ఎప్పుడూ కూడా నువ్వు కొలువై ఉంటావు కాబట్టి నీకు ప్రతిదీ తెలుసు అని నాకు తెలుసు తండ్రి. అందుకే నేను ప్రత్యేకంగా ప్రతిదీ నీకు చెప్పాలి అని నేను అనుకోను. అయినా సరే ఇది నువ్విచ్చినటువంటి జీవితమే కదా బాబా. అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడుతాం. నాకు అలవాటైపోయింది. అందరినీ అసలు జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావో లేదు. పాపం మంచితనంతో మొదట మనకి ఏ బాధ లేకుండా మనకి అనుకూలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. బంధాలు, వాటి విలువలు తెలియని వారే జీవితంలో మనకి పరిచయం అవుతారు. అలాంటి వారిని వదిలిపెట్టుకోవాలి అని కూడా వద్దు అనుకుంటున్నటువంటి పరిస్థితులు మన చుట్టూ ఎదురవుతాయి. ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో తెలియదు. తెలిసి తెలియని తప్పులు చేస్తూ మనల్ని మనం తెలుసుకోలేకపోయాము అని తను చెప్పిన తర్వాతే తెలుస్తుంది. తరువాత నా అనేవారు లేక, ఆ బాధని ఎవరితోనూ చెప్పుకోలేక, ఆ బాధను మరెవరికీ వ్యక్తం చెయ్యలేక ఎంతగానో నరకం చూస్తున్నాను తండ్రి. ఆ బాధను ఎవరితో చెప్పాలో ఎవరితో చెప్పకూడదో కూడా నాకు తెలియటం లేదు తండ్రి. నన్ను బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది అసంభవం. పూర్తి గుణగుణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను. కీలుబొమ్మను చేసి నన్ను ఆడుకున్నారు. ఇక నేను ఒక కీలుబొమ్మలా మారిపోయాను. ఎటూ కదలలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితికి నా మీద నేను కోపంతో నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. మరి గౌరవం ఇవ్వనటువంటి, అర్థం చేసుకోనటువంటి బంధాలతో మరి ఎందుకు తండ్రి ముడిపెడుతున్నావు? నిన్ను అడుగుతున్నాను తండ్రి. బ్రతకలేనటువంటి పరిస్థితి నాది. ఇలాంటి పరిస్థితిని నాకు ఎందుకు కల్పించావు బాబా అని నిన్ను అడుగుతున్నాను. నిజం చెప్పాలి అంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని, భారమైనటువంటి బ్రతుకుతో పోరాడవలసి వస్తూ ఉంటుంది. బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని పోరాడక తప్పటం లేదు. కావలసింది బంధాలకు విలువనిచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ
ఒకరి కష్టంలో ఒకరు తోడుగా పాలు పంచుకుంటూ మనశ్శాంతిని పొందటమే తండ్రి నేను నిన్ను అడుగుతుంది. నాకు మనశ్శాంతి తప్ప అన్నీ ఉన్నాయి, కానీ ఏం సుఖం, ఏం లాభం? మనసుకి అసలు ప్రశాంతతే లేని జీవితం వ్యర్థం కదా. ఏం లాభం బాబా? మనసుకి అసలు ఎలాంటి సంతోషం లేదు, జీవితమే వ్యర్థమైపోయింది బాబా. తల్లి, నీకు నువ్వుగా అన్నీ కూడా తెలుసుకుని చేతులారా చేసుకుని ఇప్పుడు నీ బాబాని నిందించటం సజావుగా ఉందా తల్లి? నువ్వు ఇప్పుడు నన్ను అడగవచ్చు, బాబా అందుకే కదా నేను ఇప్పుడు నీకు ఏమీ చెప్పుకోలేకపోతున్నాను. అలాగే ఏదైనా సరే నీకు చెప్పాలి అంటే చాలా బాధగా భయంగా ఉంటుంది. నీ ఒడిలో కాసేపు ప్రశాంతంగా కన్నీటిని కారిస్తూ కానీ మైమరిచిపోవాలి అనిపిస్తుంది. అసలు నేను ఈ సంతోషమే లేని జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాను? సంతోషం అనేది నా జీవితంలో ఎందుకు లేదు? ఇలాంటి జీవితాన్ని నాకు ఎందుకు పరిచయం చేశావు తండ్రి? అనుక్షణం కూడా ఆ ఆలోచనలతో, సమస్యలతో, వారి పెట్టినటువంటి బాధలతో, వారి సూటిపోటి మాటలతో నరకం అనిపించేటటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకువచ్చావు తండ్రి? నేనుగా ఆలోచించుకుంటూనే ఉంటాను. ఏమీ చేయలేని పరిస్థితి, అంధకారంలో మునిగిపోయి ఉన్నాను. ఈ సమాజంలో నన్ను నేను రక్షించుకోవటం చాలా కష్టం కాబట్టి ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్య జీవితాన్ని ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ గడుపుతూ ఉన్నాను. బాబా నీకు కూడా చెప్పాలి అని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను. మనసులో ఏం జరుగుతుందో, నా మనసు ఎంత బాధపడుతుందో తండ్రిగా పూర్తిగా నీకు అర్థమవుతుందని నేను కూడా నీతోటి ఏమీ చెప్పుకోలేకపోతున్నాను తండ్రి. కానీ నీ ముందు కూర్చుంటే చాలు తండ్రి, మనసు కాసేపైనా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటున్నాను. ఇదిగో నా సమస్యలన్నీ ఇలా నీతో విన్నవించుకుంటాను. నువ్వు అడిగినటువంటి సమస్యలకి నీ బాబా చెప్పే పరిష్కారం పూర్తిగా వినమ్మా. అప్పుడే నీకు ఆలోచించేటటువంటి జ్ఞానం, ఆలోచించేటటువంటి శక్తి వస్తుంది. అప్పుడు నీ మనసు కాస్త కుదుట పడుతుంది. కష్టాలు రావటం అనేది అందరికీ సహజమే, కానీ ఆ కష్టాలను ఎలా నిలబడి తట్టుకున్నాము అన్నది కూడా ముఖ్యం కదా. ఎప్పుడూ నిన్ను వెనక్కి లాగేలా చేస్తాయి కష్టాలు అనేవి. ఎప్పుడూ నువ్వు ముందుకు వెళ్ళే విధంగా, నీకు తోడుగా కానీ ఉపయోగకరంగా కానీ ఉండవు. అవి ఏవైనా కావచ్చు, ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు, కుటుంబంలో ఏర్పడే కలహాలు కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. అవి మాత్రం మనల్ని కిందకి పాడేయాలని మాత్రమే చూస్తూ ఉంటాయి. అప్పటి వరకు మనతో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా శాశ్వతంగా నీతోనే ఉంటాను అని మాట ఇస్తారు. కానీ ఒక్కసారి నీ జీవితంలోకి కష్టాలు వచ్చినప్పుడు వారందరూ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారు ప్రేక్షక పాత్రను వహించటానికి మాత్రమే ఉంటారు తప్ప నిన్ను ఎప్పుడూ కూడా నీ మనసు కుదుటపడే విధంగా వాళ్ళ ప్రవర్తన అయితే ఉండదు తల్లి. నిన్ను ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఎవ్వరూ చెయ్యరు. వారు ఏమైనా మనకి కావలసిన ప్రేమని అందిస్తారేమోనని మనం ఆశగా ఎదురు చూస్తాం. అది నిజ జీవితంలో ఎప్పుడూ ఉండదు. మీరు కోరుకున్న విధంగా జరగనే జరగదు. నా జీవితంలో నేను ఏదీ కూడా ఇక పొందలేనేమో, లేదంటే నాకు కావలసిన ప్రేమను, గౌరవాన్ని ఏదైనా సరే ఇంతటితో నా జీవితం ఇదే కాబోలు అనే నిర్ణయానికి వస్తారు. తల్లి, ఒకే ఒక్కసారి ఓపిక తెచ్చుకుని నీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకో. జీవితమే నాకు నేనుగా సృష్టించుకున్న జీవితం అని నీకు నువ్వు మనసుకి నచ్చచెప్పుకో. అలాంటి ప్రయత్నం చేయి తల్లి. సమస్య నుండి బయటకు పడకపోవచ్చు, కానీ ఆ ఆలోచన నిన్ను బలంగా నిలబడేలా చేస్తుంది. ఆ ఆలోచన నీ మనసుకి ప్రశాంతత కలిగించే ఎన్నో మంచి మంచి ఆలోచనలను తీసుకువస్తుంది. విలువ ఇవ్వడం లేదు అని, అలాగే నిన్ను ఎవరో అర్థం చేసుకోవటం లేదు అని, నీకు సరైనటువంటి ప్రేమను అందించటం లేదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నిన్ను నువ్వుగా ప్రేమించుకో, నిన్ను నువ్వుగా అర్థం చేసుకో, నిన్ను నువ్వు గౌరవించటం నేర్చుకో. అలా మంచిగా పట్టుదలగా నిలబడటం నేర్చుకో తల్లి. ఆత్మవిశ్వాసంతో నిన్ను నువ్వు ముందుకు నడిపించుకునేలా చేసుకో. అలాగే నీ బిడ్డలపై ప్రేమగా ఉండు. వారిపై ప్రేమగా ఉంటూనే వారు కూడా నిన్ను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిన్ను ఎవరైతే దూరం పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారిని దూరం పెట్టు. అలాగే వారి ఆలోచనలను
వారిని పూర్తిగా దూరం పెట్టేసే. అప్పుడే నువ్వేమిటో వారికి అర్థమవుతుంది. అలాగే నీ విలువ ఏమిటో వారికి తెలిసి వస్తుంది. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, వారి కోసం ఎంత ఆలోచిస్తున్నావో, అలాగే వారిని గురించి ఎంతగా ప్రార్థిస్తున్నావో నాకు బాగా తెలుసమ్మా. అలాంటి నీ మనసుకి కష్టం కలిగినప్పుడు ఎందుకు తల్లి నువ్వు మాత్రం అలా మనసుకు సతమతమయ్యేలా ఉంటున్నావు? అయితే నిన్ను పక్కన పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారి గురించి ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇవన్నీ కూడా కర్మ ఫలితంగా ఏర్పడినాయే అని అర్థం చేసుకో. నీ మంచి కోరి చెబుతున్నానమ్మా. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల పనులు ఉన్నాయి. కాబట్టి ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క ధ్యానంలో ఉండు. అలాగే నీ మనసుకు నచ్చేటటువంటి భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు. మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండు. అలాగే బిడ్డల పట్ల ప్రేమతో ఉండు. మనసును పాడు చేసుకునే విధంగా ఎక్కువ ఆలోచనకి గురి కావద్దు తల్లి. అలాగే నీ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకో అమ్మా. ఇంతకన్నా నీ మనసుకు ప్రశాంతత కలిగించే మాటలను ఈ బాబా ఇంకేమీ చెప్పలేడు. నిజంగా నీకు శక్తిని, ఉనికిని, పోరాడేందుకు బలాన్ని ఈ బాబా ప్రతినిత్యము నీకు ఇస్తూనే ఉన్నాడు. ఎంతటి సమస్య, ఎంతటి కష్టం వచ్చినా సరే, మరీ ఎంత ఆవేదన కలిగించినా సరే, ప్రతిరోజు కూడా నీవే దిక్కు అని నువ్వు ఎంతో వేడుకుంటావు. కాబట్టి నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది తీర్చబడి ఉంటుంది తల్లి. ప్రతిరోజు కూడా నాకు వచ్చిన సమస్యల గురించి మీ దగ్గర విన్నవించుకుంటున్నాను కదా బాబా. ప్రేమకు, భక్తికి నువ్వు దాసుడివి అని అనుకున్నాను. నా మదిలో ప్రేమ స్వరూపుడిగా మిగిలిపోయావు అని అనుకున్నాను. ఆర్తితో ఆర్దిస్తున్నటువంటి నీ భక్తురాలిని ఇప్పటికీ కూడా నువ్వు కరుణించకపోతే ఎలా సాయి అని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నీ బాబా తండ్రి చెప్పే సమాధానం ఆలకించమ్మా. ఎందుకు తల్లి ఇంతలా ఆలోచిస్తున్నావు? ఆలోచించి ఆలోచించి నీ మనసులో అపనమ్మకాన్ని చోటు చేసుకున్నావు. నాపై నీకు అంత అపనమ్మకం ఉన్నప్పుడు మరి ఎందుకు తల్లి ఇలా ప్రశ్నిస్తున్నావు? నేను ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా ఒక పని ఎంచుకున్నా నాకు ఇది చేసి పెట్టు తండ్రి అని నువ్వు మరీ అడిగినప్పుడు నీ కోరిక తీర్చకుండా నేను లేను కదమ్మా. కావాలంటే నువ్వు ఒక్కసారి పూర్తిగా ఆలోచిస్తే నీ సాయి తండ్రి ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా. జీవితం కానీ, విధి కానీ, నీకు వచ్చిన పరిస్థితులు కానీ, నీకు వచ్చినటువంటి ఫలితాలు కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఇవన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయంలో కూడా మీకు తోడుగా నేను నిలబడ్డాను. రుణం తీర్చుకోవటానికి బంధువులే, రక్త సంబంధికులే అవసరం లేదు. ఎవరికి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందో వారికి మన సహాయం వెళుతుంది. అలాగే మీ వరకు సహాయం వస్తుంది. కాబట్టి నేను కూడా మీతో ప్రయాణించటానికి నాకు నీకు మధ్య రక్త సంబంధమే ఉండవలసిన అవసరం లేదమ్మా. నీకు నేను ఎప్పుడూ తోడుగా, నువ్వు ఎప్పుడైతే సాయి అని ఆర్తితో పిలిచావో అప్పుడే నీ వద్దకు నీ సాయి తండ్రిని నేను వచ్చానమ్మా. నీ చుట్టూ నిత్యం కూడా నిన్ను గమనిస్తూ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నీతోనే కాదు, నా ప్రతి ఒక్క భక్తురాలి మనసులోనూ, వారి మదిలోనూ ఎప్పుడూ ఉంటూనే ఉంటాను. వారు చేసేటటువంటి మంచి పని నేను ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాను. నువ్వు ముందుగా ఎలా ఉండాలి అని ఎన్నెన్ని ప్రణాళికలు వేసుకున్నా కూడా అది వ్యర్థమే. ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగేలా ఒక మంచి ప్రణాళికను ఆ భగవంతుడు ముందే రాసిపెట్టి ఉంచుతాడు. నిన్నటి గురించి చింతించకుండా, రేపటి గురించి బెంగపడకుండా చక్కగా ఈరోజు ఉన్నటువంటి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించి సంతోషంగా గడిపేవారు చాలా అదృష్టవంతులు. కాలం అనేది అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఎవరికి ఏది దక్కాలో అది దక్కేలా చేస్తుంది. ఇన్ని రోజులు కూడా నువ్వు కళ్ళు మూసుకుని ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారే నీ కళ్ళు తెరిపించి నీకు ఒక మంచి గుణపాఠం నేర్పించారు అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పటికైనా ఎవరిని నమ్మాలో, ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలుసుకో తల్లి. నిన్ను ఎగతాళి చేసిన వారి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరమే లేదమ్మా. కాలం వారికి తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. నాకు అసలు ఏదీ కలిసి రావటం లేదు. అసలు అదృష్టం అనేది నన్ను ఎప్పుడు చేరుకుంటుంది? నాకు ఏదీ కలిసి రావటం లేదు. నేను ఎంతలా బాధపడిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీకు తెలియదా బాబా అని నన్ను నిలదీయడం కాదు.
అదృష్టం అనేది ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు అదృష్టం నీ చెంతకి రావటానికి ఆధారపడి ఉంటుంది. నిర్ణయాలు మీ అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తాయి అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందుకు నీకు ఒక ఉదాహరణ చెబుతాను విను తల్లి. ఒక అతను నిరుపేదయి ఉండి కూడా అతని చేతిలో చిల్లు గవ్వ లేకపోయినా శ్రద్ధ, సబూరి అనే లక్షణాలతోటి, సహనంతోటి ఉండటం వలన అతను జీవితంలో అష్టైశ్వర్యాలు పొంది ఆనందంగా గడుపుతాడు. అతను భగవంతుని యొక్క సన్నిధానానికి చేరుకుంటాడు. ధనవంతుడై ఉండి కూడా దేనికి అతనికి లోటు లేనివాడై జీవితాన్ని హాయిగా గడుపుతున్న శ్రద్ధ, సబూరి అనే లక్షణాలు లేకపోతే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎప్పటికీ కూడా పొందలేడు. ఏమిటి బాబా ఇలా చేశావు అని అడుగుతున్నావు అంతే తప్ప ఈ సమస్య నా చెంతకు ఎందుకు వచ్చింది, ఇది నన్నేం చేయగలదు, దానికి అడ్డుగా నా సాయి తండ్రి 2 చేతులు వేసి ఉన్నాడు. ఆ సమస్య కానీ లేదంటే ఏదైనా ప్రమాదం ముందుగా నా సాయి తండ్రిని దాటుకుని రావాలి అనే నమ్మకాన్నైతే నువ్వు నాకు కల్పించలేకపోతున్నావమ్మా. అవును కదా తల్లి. నీకు ఏదైనా చిన్న ఆపద వచ్చేసరికి వెంటనే నీ సాయి తండ్రిని దూషిస్తావు. నిన్ను ఎన్నోసార్లు ఎలా కాపాడానో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో అమ్మా. ఎలా కాపాడానో. మనిషికి ఉండవలసినవి ముఖ్యమైనవి నమ్మకం, సహనం మాత్రమే. కాబట్టి తల్లి, ఇదంతా కూడా నీకు చెప్పవలసి వచ్చింది. నీకు నాపై ఎందుకు కోపం వచ్చిందో చెప్పనా తల్లి? నీకు సరైనటువంటి గుర్తింపు లేదు, కష్టానికి తగిన ఆదాయం లేదు. ఇలా ఎన్ని రోజులని ఈ జీవితాన్ని గడపాలి బాబా? ఏ పాప కర్మ ఫలమో? ఎందుకు మా జీవితాన్ని ఇలా అంధకారంగా మార్చినాయి? మేము సంతోషంగా ఉంటే చూడాలి అని లేదా బాబా నీకు అని నన్ను నిలదీస్తున్నావు కదమ్మా. నీ శ్రమకు తగినటువంటి గుర్తింపు తప్పకుండా నీకు వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుండి నీ నిరీక్షణ తప్పకుండా ఫలిస్తుందమ్మా. అలాగే మీకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని అస్సలు పట్టించుకోవద్దు. వారు అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్నా సరే నువ్వు మౌనంగా ఉండు. ఎందుకంటే అది వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. అలాంటి వారిని నువ్వు అసలు పట్టించుకోవద్దు. తప్పకుండా నీ ఆదాయం మెరుగుపడుతుంది. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీకు దగ్గర చేస్తాను. ఎక్కువగా ఆవేదన తెచ్చుకుని నీపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకోవద్దు తల్లి. నమ్మకాన్ని ఎక్కువగా ఉంచమ్మా. నాపైనే కాదు, నీకు ఇష్టమైన దైవం ఎవరైనా సరే వారిపైన అపనమ్మకాన్ని పెంచుకోవద్దు. ఏ భగవంతుడు కూడా మీరు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు. నీ శ్రమ ఏదీ కూడా వృధా పోదమ్మా. నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా గొప్ప సహాయాన్ని అందిస్తున్నాను. నీ బిడ్డలకు నువ్వు ఏదైతే ఇవ్వాలో అవన్నీ నువ్వు అందిస్తావు. ఆనందాలను, సంతోషాలను చూసి మురిసిపోయే రోజులు రాబోతున్నాయి. నేనే స్వయంగా నీ వద్దకు వస్తున్నాను. నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావమ్మా. ధైర్యంగా ఉంటావు కదూ. అలాగే నీ మనసుని ప్రశాంతంగా కూడా ఉంచుకో. గడిచిపోయినటువంటి గతాన్ని ఎక్కువగా తలుచుకుని నీకు నువ్వుగా మనసుని బాధ పెట్టుకుని అలా ఉండవద్దు. దాని వలన నీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. నేను చెప్తున్నాను కదా తల్లి, మీ జీవితం సంతోషమయంగా ఉంటుంది అని. నువ్వు కోల్పోయిన సంతోషాలని తప్పకుండా నీకు దక్కేలా చేస్తాను. నీ బాబా తండ్రి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయడమ్మా. మీకు దక్కవలసిన జీవితాన్ని ఇచ్చినప్పుడు మీరు పొందే ఆనందాన్ని చూసి నీ బాబా తండ్రి ఎంతగానో మురిసిపోతాడు. ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకుని సంతోషంగా ఉంటారు అని మీ సాయి తండ్రి మీ నుండి కోరుకుంటున్నాడమ్మా. ఫ్రెండ్స్, ఈరోజు మన బాబాగారు అందించిన సందేశం మీరందరూ విన్నారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.